ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్. ఇది దాంట్లో సబ్ టాపిక్ అన్నట్టు. ఏ టాపిక్ ఇమేజ్. ఇప్పుడు దాకా రాశారు కదరా, దాంట్లో సబ్ టాపిక్ ఇది. స్పెరికల్ మిర్రర్స్ లో సబ్ టాపిక్ ఫస్ట్ టాపిక్ ఇమేజ్ ఫార్మేషన్. ఏ అని పెట్టుకోవాలి అంటే స్మాల్ వన్ అని పెట్టుకోవాలి బై కాన్కేవ్ మిర్రర్. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్స్. ఇప్పుడు ఇవాళ కాన్కేవ్ మిర్రర్స్ ఎన్ని అయితే అన్ని చూద్దాం. రేపు మిగిలిన కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ రేపు యూట్యూబ్లో పెట్టేస్తున్నా అన్ని. రే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ 6 రూల్స్ ఉంటాయని చెప్పిన. ఫస్ట్ రూల్ ఏంటిది విను. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఫినిటీ దగ్గర పాస్ అవుతుంది అంటే ఇన్ఫినిటీ ఎక్కడో ఉంది ఇమేజ్. ఇది ఇమేజ్ అనుకో, ఏంటిది ఒక ఇమేజ్ అనుకో. ఈ యారో మార్క్ గీసేది ఇప్పుడు అంటే ఇమేజెస్ ఇలా గీస్తాయి. ఇవి ఇమేజెస్ అయిపోతాయి. సో ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఈ ఇమేజ్ హైట్ ఎంత? ఏ నుంచి బి వరకు దాని హైట్ ఉంది. ఏ నుంచి బి వరకు హైట్ ఉంది. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది. అంటే ఎక్కడో చెప్పలేము, ఎంతో చాలా దూరం, మనకు తెలియని డిస్టెన్స్. అది చాలా దూరంలో ఉన్నది, మిర్రర్కి చాలా దూరంలో ఉంది. సో ఆ డిస్టెన్స్లో ఉన్నప్పుడు నీకు లైట్ రే అనేది ఎలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్లో చూసుకుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. మిర్రర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఏముంటుంది? సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అవన్నీ ఉంటాయి కదా, ప్రిన్సిపల్ యాక్సిస్. దాని తర్వాత పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2 రేస్ని ఎట్ ఏ టైం పంపిస్తే మనకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ కనిపించాలంటే అట్లీస్ట్ 2 రేస్ వెళ్ళాలి. ఏమి వెళ్ళాలి? అట్లీస్ట్ 2 రేస్ should pass to form the image. ఇప్పుడు ఇమేజ్ స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే స్క్రీన్ కూడా పెడతాం మనము. ఆ స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 రేస్ని పంపించాలి మనం. సో ఫస్ట్ రేస్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇమేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్, అది హైట్, అది ఆబ్జెక్ట్ ఉంటుంది. సపోజ్ నేనే ఉన్నాను అనుకో, ఏ నా హైట్ ఉంటుంది కింద ఏ నుంచి పైన బి వరకు నా హైట్, అది అర్థమైందా? నా హైట్ ఏ నుంచి బి వరకు ఉంది. సో ఇది నేనే అనుకో, యారో మార్క్ నేనే అనుకోండి. ఏదంటే గీస్తాను దాన్ని. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఇలా ఉంటాడు. ఇలా ఉన్నది ఈ ఆబ్జెక్ట్ అటు కనిపించాలి నాకు, అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి నాకు ఫస్ట్ 2 రేస్ వెళ్ళాలి. ఫస్ట్ రే ఎలా పంపిస్తాను నేను? ఫస్ట్ రే ప్యారల్గా పంపిస్తున్నాను. ఇప్పుడు ప్యారల్గా అంటే యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా పంపించినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ నుంచి వస్తుంది? ఫోకస్ నుంచే రిటర్న్ వస్తుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పంపించినప్పుడు ఫోకస్ నుంచి రిటర్న్ వచ్చేసింది. అర్థమైందా? నెక్స్ట్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాను? 2 డేస్ పంపించారు ఒకటేసారి 2 సో మళ్ళీ ఏం చేస్తున్నా? ఇక్కడ నుంచి ప్యానల్ ఒక రే పంపిస్తున్నా. ఎక్కడ వస్తుంది అది? మళ్ళీ ఎఫ్ నుంచే సేమ్ ప్యారల్ వెళ్ళినప్పుడు ఏమో ఎఫ్ నుంచే పాస్ అవ్వాలి కదా అది. సో ఇక్కడ ప్యారల్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎఫ్ నుంచే పాస్ అవ్వాలి కదా. ఈ 2 మీట్ అయిన పాయింట్ ఎక్కడ? ఇక్కడ. అర్థమైందా? సో అక్కడ నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా క్వశ్చన్ ఎట్లా అడుగుతారన్నా? క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే నీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాడు. అంటే ఇట్లా ఇచ్చేస్తాడు వాడు. The image shows the path of incident rays to a concave mirror ఇచ్చింది. Where would be the reflected ray meet? For the image formation to take place. So reflected ray అనేది ఎక్కడ మీట్ అవుతుంది? మనం చూసుకోవాలి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చూసుకుంటాం అన్నట్టు. పార్ది చూస్తున్నాం.
ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనేది చూసుకుంటాం మనం. అర్థమైందా? సో ఇప్పుడు నేను రెండు ప్యారల్గా పంపించినప్పుడు ఏమైంది, రెండు రేస్లు పంపించిన, ఒక రే ఇట్లా ప్యారల్గా పంపించిన, ఇంకో రే ప్యారల్గా పంపించిన. ప్యారల్ పంపించినప్పుడు ఈ రే ఇట్లా వచ్చేసింది, ఈ రే ఇట్లా వచ్చేసింది. అవి రెండు ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. అంటే ఇమేజ్ అనేది నాకు చిన్నగా ఫామ్ అయింది, చాలా చిన్నగా ఫామ్ అయింది, ఒక డాట్ ఫామ్లో ఫామ్ అయింది అది ఇమేజ్. అదే ఎక్కడ ఫామ్ అయినది, ఫోకల్ పాయింట్. సో పాయింట్ ఏమో రాసుకుంటుంది ఇక్కడ, ఇమేజ్ ఫామ్ ఎట్, ఇమేజ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమేజ్ ఫామ్డ్ ఎట్ అన్న ప్రిన్సిపల్ ఫోకస్. ఈ ఫోకస్ నుంచి అప్పుడు ఇటు సైడ్ నుంచి ఏమంటారు అన్న? ఇప్పుడు ఫోకస్ నుంచి అప్పుడు లైట్ అవి కూడా వస్తాయి తర్వాత వస్తాయి, అవి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను 6 అన్నా కదా, ఒకటే నా దగ్గర ఆగిపోతే ఇట్లా అవి కూడా వస్తాయి మళ్ళీ. ప్రిన్సిపల్ ఫోకస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఆఫ్ చేసిన నెక్స్ట్ పాయింట్ ఏంటిది, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయింది నీకు ఇమేజ్ ఎలా ఫామ్ అయింది కానీ ఎలా నీకు ఫస్ట్లే ప్రాపర్టీస్ అని చెప్పిన కదా, ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ అని చెప్పిన కదా. ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుందా లేదంటే వర్చువల్ ఫామ్ అవుతుందా? ఇప్పుడు వర్చువల్ ఫామ్ అవుతుందా ఇంకా రియల్ ఫామ్ అవుతుందా? రియల్, ఎందుకంటే ఇటు సైడ్ ఫామ్ అవుతుంది, మన ట్రేస్లో ఫామ్ అవ్వట్లేదు, ఇటు బయటనే ఫామ్ అవుతుంది. అది ఇక్కడ బయట ఫామ్ అవుతుంది కదా, అది అర్థమైందా? సో కాబట్టి లోపల ఎక్కడెక్కడో ఇక్కడ ట్రేస్ చేసినప్పుడు లోపల ఎక్కడో ఫామ్ అవుతుంది, దాన్ని వర్చువల్ అంటాం. కానీ ఇది రియల్ ఫామ్. సో ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ ఇమేజ్ కదా ఫామ్ అయింది, రియల్. అండ్ ఎలా కనిపిస్తారు అదంటే ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఇక్కడ ఎలా కనిపిస్తాడు అంటే ఇలా కనిపిస్తాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఇలా ఉన్నాడు, అక్కడ చూస్తే ఇలా కనిపిస్తాడు, ఇలా కనిపిస్తుంది, ఇన్వర్టెడ్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎలా ఫామ్ అయింది నీకు? అందుకు నేనేం చెప్పిన, రియల్కి తప్పుడు ఇన్వర్టెడ్. అందుకే ఈ కాన్సెప్ట్ తర్వాత వస్తుంది చెప్పిన, అప్పుడు గుర్తు పెట్టుకొని చెప్పిన, ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? రియల్కి తమ్ముడు ఎప్పుడైనా ఏమొస్తుంది, ఇన్వర్టెడే వస్తుంది. సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు రియల్కి ఇరెక్ట్ రాసిన అనుకో రాంగ్ అయిపోతుంది కదా, అర్థమైందా? సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫార్మింగ్. ఇమేజ్ ఫార్మ్డ్ యాజ్ అ పాయింట్ సైజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ పాయింట్ సైజ్, చిన్న పాయింట్ సైజ్లో ఫామ్ అయింది. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రాసుకున్నావా? రాసుకోవట్లే వద్దా? ఏం ఆలోచిస్తున్నావు? అన్న నువ్వు ఇక్కడి నుంచి ఉంటే అది బ్రైట్ ఉంది, అక్కడి నుంచి ఉంటే డార్క్ ఉంది. ఇమేజ్ సైజ్ ఫామ్ అవుతుంది కదా, సైజ్ ఎంత సైజ్ వచ్చేది నీకు? ఇమేజ్ సైజ్ చిన్న పాయింట్ సైజ్ వస్తుంది, చిన్న పాయింట్ సైజ్. అందుకే ఇమేజ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ పాయింట్ సైజ్. పాయింట్ సైజ్ అనేది రాయట్లేదంటే హైలీ డిమ్నిస్డ్ అంటే మొత్తం చాలా తగ్గిపోయింది అన్నట్టు. సో డిమ్నిస్డ్ అని కూడా పాయింట్ సైజ్ అంతా కాకపోతే పాయింట్ సైజ్ రాసుకుంటే ఈజీ ఉంది కదా. అది అర్థమవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. రివిజన్ చేయకపోతే మళ్ళీ హార్డ్ అయిపోతుంది. నేను చెప్తున్నట్టు రివిజన్ ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకోండి. ఇది అయిపోయిందా? అది ఈ పాయింట్ రాసుకోండి, పైన ఎక్కడైనా పక్కన రాసుకోండి. ఈ పాయింట్ ఏంటిది? ఇది గుర్తు పెట్టుకోవడానికి. ఈ పాయింట్ మనం యూజ్ చేయము, కాకపోతే ఇది గుర్తు పెట్టుకోవడానికి. ఏంటిది? ఎక్కడైనా ఇది గుర్తు పెట్టుకోవడానికి. దీంట్లో పాయింట్ ఉండదు ఇది, కాకపోతే మనం గుర్తు పెట్టుకోవడానికి. ఇమేజ్ ఫామ్ అవడానికి నీకు ఏం కావాలి? అట్లీస్ట్ 2 రేస్ కావాలి. మనకి 2 రేస్ ఉంది కాబట్టి కదా ఇమేజ్ ఫామ్ అయింది. అర్థమైందా? ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? అట్లీస్ట్ 2 రేస్ కావాలి. అందుకే ఇది గుర్తు పెట్టుకోవడానికి. ఇక్కడ
ఎక్కడ ఇస్తారు? టెక్స్ట్ బుక్ ఉందమ్మా. సరే వచ్చినప్పుడు చూస్తాను. నేను టెక్స్ట్ బుక్లో చూసి చెప్తున్నా. అది వచ్చినప్పుడు చెప్తలేరా? నెక్స్ట్ ఇది అయిపోయిందా? అంతేనా? చేసినా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటున్నా? మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నాం? ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు? ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం తీసుకుంటారు? సి కంటే కొంచెం ముందుకి. సి కంటే ముందుకి ఇంకా ముందుగా బియాండ్ సి అంటే దానికి దాండి. సో ఇదేంటి అంటే బియాండ్ సి అని రాస్తుంది. బియాండ్ సి. సి కంటే కొంచెం డిస్టెన్స్లో ఎంతో కొంత డిస్టెన్స్లో తీసుకోవాలి. అది అప్రాక్సిమేట్గా మనకి సెంటీమీటర్స్ అని ఏమి ఉండదు. ఇమేజ్ ఎంతో కొంత డిస్టెన్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని చూస్తాం మనం అంతే. ఇప్పుడు బియాండ్ సిఏలో ఇక్కడెక్కడో ఈ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒక తీసుకున్నాను. ఓకే, ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమైంది? ఫస్ట్ అయితే నేను ప్యారలల్ రే ఒకటి పంపిస్తాను. ఫస్ట్ ప్యారలల్ రే పంపిస్తాము. ఫస్ట్ ప్యారలల్ రే పంపిస్తాము. ప్యారలల్ రే అయినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ నుంచి పాస్ అవుతుంది? ప్యారలల్ అయితే మళ్ళీ ప్యారలల్ వస్తుందా? ఎఫ్ నుంచి వస్తుంది. ఎప్పుడే మర్చిపోయినా ప్యారలల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ రూలే కదా అది. ప్యారలల్ వెళ్ళినప్పుడు ఫోకస్ నుంచి వస్తుంది. అర్థమైందా? ఒక రే ఏం చేసినా ప్యారలల్ పంపించిన, ఇంకో రేని ఏం చేస్తున్నా అంటే ఇంకో రేని నేను సపోజ్ ఇక్కడ పి పోల్ దగ్గర పంపించిన. పోల్ అంటే ఇంకో రేని నేను పోల్ దగ్గరికి పంపించిన పి దగ్గర. అది ఇప్పుడు ఎక్కడ వస్తుంది? అది సో ఇలా ఏ యాంగిల్తో వెళ్తుందో అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది కదా. అది అంటే ఇక్కడ ఎక్కడో రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. ఇది పంపించింది, ఇది రిఫ్లెక్ట్ ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ మీట్ అయింది. అది అవసరం లేదు మనకు. ఈ వచ్చిన పాయింట్సే రిఫ్లెక్టెడ్ పాయింట్స్. ఇదేంటిది? ఇది ఇన్సిడెంట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇది రిఫ్లెక్టెడ్ రే కదా. ఇది ఇన్సిడెంట్ చేసిన రేవు, దానికి అబ్జర్వ్ చేయదు మనం. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎటు మీట్ అవుతుందో చూడాలి. రిఫ్లెక్టెడ్ రే ఇది కూడా రిఫ్లెక్టెడ్ రే. కాకపోతే కూడా ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ మన వర్చువల్లో ఫామ్ అవ్వచ్చు. పెద్ద సైజ్ కనిపించవచ్చు. అది పెద్ద సైజ్, ఆ సైజ్ మనకు కనిపించదు. అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ దగ్గర మీట్ అయింది, ఇక్కడ మీట్ అయింది. ఇలా యారో మార్క్. సపోజ్ ఇది ఇలా ఉన్నాడు అంత వీడు, ఇలా ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది అన్న. ఒకవేళ అటు ఈరే ఇంకా ఈరే ఇక్కడ మీట్ అయిందా? అది కూడా వస్తుంది. నెక్స్ట్ వస్తుంది, అన్నీ వస్తుంది. 6 ఉన్నాయి, 6లో వస్తాయి కదా. ఇప్పుడు ఇది ఒకటి. అర్థమైందా? ఈ డయాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు కదా. ఇప్పుడు దీంట్లో పాయింట్ ఇది ఇక్కడ బియాండ్ సి. ఆబ్జెక్ట్ అనేది ఏంటిది? ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ అంటే మనిషే కదా, ఇక్కడ మనిషి తీసుకున్నాను. ఆ ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఇలా రేస్ పాస్ అయ్యింది. ఫస్ట్ రే ప్యారలల్ పంపించిన, ఇంకో రే పోల్ దగ్గర పంపించిన. ప్యారలల్ పంపించినప్పుడు ఫోకస్ నుంచి పాస్ అవ్వకుండా వచ్చింది. పోల్ దగ్గర పంపించినప్పుడు మళ్ళీ పోల్ నుంచే రివర్స్ వచ్చింది. ఈ రూల్స్ ఎక్కడ విన్నాం మనం? ఫస్ట్లో చెప్పిన రూల్స్ అన్ని. ఆ రూల్స్ అన్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాం అంతే. అర్థమైందా? ఫస్ట్లో 4 రూల్స్ చెప్పినా కదా. కాన్వెక్స్లో 4 రూల్స్, కాన్కేవ్లో 4 రూల్స్. ఆ 4 రూల్స్ ఇప్పుడు అప్లై చేస్తున్నాము. ప్యారలల్గా ఒకరికి పంపించినప్పుడు ఫోకస్ నుంచి వస్తుంది. పోల్ దగ్గర పంపించినప్పుడు మళ్ళీ పోల్ నుంచే బ్యాక్ వస్తుంది. సేమ్ డిగ్రీ నుంచి సేమ్ యాంగిల్లో పంపించినప్పుడు సేమ్ యాంగిల్లో వచ్చేస్తుంది పోల్లో. మీట్ అయిన పాయింటే మనకి ఇమేజ్ ఫార్మ్ పాయింట్. అది ఇక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అది రాస్తాం. సో ఇక్కడ ఏం రాసుకుంటాం? ఫస్ట్ ఇమేజ్ ఫార్మ్డ్. ఫస్ట్ పాయింట్ ఇమేజ్
ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది మనకు ఫోకల్ ఇక్కడ ఫామ్ అయింది బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఎఫ్ సి అండ్ ఎఫ్ మధ్యలో ఇక ఫామ్ అయింది ఇది ఎఫ్ సి బిట్వీన్ సి అండ్ ఎఫ్ దీనికి మధ్యలో ఫామ్ అవుతుంది సో ఇమేజ్ ఫార్మ్డ్ ఏంటిది బి కాదు సెకండ్ పాయింట్ కదా ఫస్ట్ పాయింట్ అది అయిపోయింది సెకండ్ ఇది ఎఫ్ అండ్ సి సి అండ్ ఎఫ్ అని ఎఫ్ అండ్ సి అని ఉంటాయి కదా నెక్స్ట్ ఏమైంది ఇమేజ్ ఏం గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఇమేజ్ ఫార్మ్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్డ్ is real and inverted. Next third point ఏంటిది ఇమేజ్ ఎంత పాయింట్ సైజ్ ఇక్కడ పెద్ద అరే పాయింట్ సైజ్ కాదు కొంచెం ఇంక్రీజ్ అయింది మోర్ దెన్ పాయింట్ సైజ్ స్మాల్ ఇమేజ్ అని రాస్తాం ఇమేజ్ ఫార్మ్ ఈజ్ స్మాల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ size of image is small. అయిపోయిందా ఇప్పుడు ఇంకోటి చెప్తా దీన్ని చెప్పేసి తర్వాత క్లోజ్ చేసుకుంటాం రేపు 3 మిగులుతుంది 3 మిగిలిన తర్వాత కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది ఇంకా కాన్వెక్స్ మిర్రర్ ఉంటుంది అయిపోయిందా డయాగ్రామ్ అయిపోయిందా అర్థమైందా కాలేదా ఏం డౌట్ లేవు కదా మరి ఆ రోజు డౌట్ ఉన్నాయి